హాయ్ గైస్, మీలో చాలామందికి సంధ్య థియేటర్లో జరిగిన ఇన్సిడెంట్ గురించి చాలామంది తెలిసే ఉంటుంది. వాటిని మళ్ళీ నేను రిపీట్ చేయాలనుకోవట్లేదు. అంటే భాస్కర్ అనే ఒక అతను తన ఫ్యామిలీని తీసుకొచ్చి పుష్ప మూవీ చూడడానికి అయితే వచ్చారు. కాకుంటే అల్లు అర్జున్ ఆ థియేటర్కి రావడం వల్ల తొక్కిసలాట్లో తన భార్య రేవతి చనిపోయింది. అలానే వాళ్ళ బాబుకి చాలా దారుణమైన అంటే ఆ ఇన్సిడెంట్ అయితే జరిగిందనమాట. ఇప్పటివరకు 48 అవర్స్ అవుతున్నా ఎటువంటి రెస్పాన్స్ లేదనమాట. చనిపోతారేమో అంటున్నారు వాళ్ళ బాబు కూడా. అయితే ఇంత ఇన్సిడెంట్ జరిగింది కదా, ఆ ఇన్సిడెంట్ నాకు 1 డే ముందే తెలుసు అనమాట. ఇప్పటివరకు 48 అవర్స్ అవుతుంది ఆ ఇన్సిడెంట్ జరిగి. అయితే అల్లు అర్జున్ ఇప్పటివరకు రెస్పాండ్ లేదనమాట. అంటే అల్లు అర్జున్కి మరి ఇన్సిడెంట్ జరిగిందని తెలిసిందా లేదా అనేది తెలియదు. కానీ నేను ఆయన ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ చూస్తే ఆయన మూవీ గురించి ఏవో ట్వీట్లు వేస్తున్నారు. మూవీ బాగుంది, మూవీ ఇన్ని రికార్డ్స్ కొట్టింది, మూవీ ఇలా ఉంది, వీళ్ళు షేర్ చేస్తారు చూడండి, అవన్నీ పోస్టులు పెట్టున్నారు తప్ప ఈ ఇన్సిడెంట్ గురించి అసలు ఏ రెస్పాన్స్ లేదు. ఇటు సోషల్ మీడియాలో చూసుకున్నట్లయితే అల్లు అర్జున్ పైన ఒక కేసు నమోదైందని చెప్తున్నారు. అది మరి ఎంతవరకు నిజమో మనకైతే తెలియదు. ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది అంటున్నారు. ఓకే, ఇప్పుడు నేను ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే మెయిన్గా మన మూవీ రివ్యూవర్స్, మన తెలుగు కమ్యూనిటీలో ఉన్న మూవీ రివ్యూవర్స్ ఒక్కరు కూడా ఇన్సిడెంట్ గురించి రియాక్ట్ అవ్వట్లేదండి. మనకన్నే తమిళ్, మలయాళం, కన్నడ వాళ్ళు బెటర్లాగా ఉన్నారు. వాళ్ళు చాలామంది మూవీ రివ్యూవర్స్ ఇలా సంధ్య థియేటర్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది, వాళ్ళ ఫ్యామిలీకి జస్టిస్ జరగాలని వీడియోస్ పెడుతున్నారు తప్ప మన తెలుగు మూవీ కమ్యూనిటీలో ఉన్న మూవీ రివ్యూవర్స్ ఒక్క వీడియో కూడా పెట్టలే. మీలో చాలామందికి మహిదర్ వైబ్స్ యూట్యూబ్ ఛానల్ తెలిసే ఉంటుంది. ఆయన ఇప్పటి వరకు యూట్యూబ్లో పుష్ప మూవీ గురించి 100 వీడియోలు పెట్టుంటారు. పుష్ప మూవీ రికార్డ్స్, కలెక్షన్స్ అవి ఇవి అని. అలాంటిది ఒక్క వీడియో పెడితే ఏమైందండి? ఒక ఫ్యామిలీకి జస్టిస్ జరగాలి, మూవీ చూడడానికి వచ్చే కదా చనిపోయారు. ఇప్పుడు వీళ్ళందరూ మూవీ రివ్యూవర్స్ అందరూ ఎలా బతుకుతున్నారు? మూవీ రివ్యూస్ అంటే మూవీ చూసి రివ్యూ చెప్పడానికే కదా. అలాంటిది మూవీకి సంబంధించి ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఒక వీడియో పెడితే ఏమైందండి? పూల చొక్క ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, చాలామంది తెలిసిందే, చాలా పాపులర్ ఛానల్. అలాంటిది పూల చొక్క ఎవరైతే ఆ నవీన్ పట్నాయక్ ఎవరో ఉన్నారో ఆయన ఒక్క వీడియో పెడితే ఏమైందండి? ప్రతి ఒక్క ఇన్సిడెంట్ గురించి ఆయన రిప్లై ఇస్తూ అంటే ఏదో ఒక ఇన్ఫర్మేషన్లా షేర్ చేస్తూ ఒక యూట్యూబ్ వీడియో కానీ ఒక షార్ట్ కానీ పెడతారు. అలాంటిది ఒక ఇన్సిడెంట్ గురించి ఒక వీడియో పెడితే ఏమైందండి? వీళ్ళు చాలా సపోర్టివ్గా ఉంటుంది కదా. నాకు తెలిసి మన తెలుగులో ఉన్న టెక్ కమ్యూనిటీకి అసలు ఈ ఇన్సిడెంట్కి ఏం సంబంధం ఉందండి? వాసు టెక్ వ్లాగ్స్ అనుకుని ఈ ఇన్సిడెంట్ గురించి వీడియో పెట్టారనమాట. అసలు ఈ ఇన్సిడెంట్కి టెక్ ఛానల్కి ఏం సంబంధం ఉంది? వాళ్ళు వీడియోలు పెడుతున్నారు అనమాట, ఇలా ఈ ఫ్యామిలీకి జస్టిస్ జరగాలి, పుష్ప మూవీకి సంబంధించి ఇలా ఇన్సిడెంట్ జరిగిందని. కాబట్టి మన తెలుగు మూవీ రివ్యూలో ఉన్న అంటే ఇది మూవీ కమ్యూనిటీకి సంబంధించింది ఇన్సిడెంట్ అయితే జరిగింది. కాబట్టి మన మూవీ రివ్యూవర్స్ అయితే ఒక్క వీడియో కూడా పెట్టలే. మరి ఏం మనసులు రా నాయన, ఎందుకు వీడియోలు పెడతారా? ఇప్పుడు పుష్ప మూవీ బాగుంది, కలెక్షన్స్ ఎంత కొట్టింది, అంత కొట్టింది, దానివల్ల ఎవరికి యూజు? ఎన్ని రికార్డ్స్ కొడితే ఎవరికి కావాలి? మూవీ బాగుంటే ఎవరికి కావాలి? ఒక ఫ్యామిలీ చనిపోయింది, దాని గురించి ఒక వీడియో కూడా పెట్టట్లే. ఎందుకనే వీడియో అయితే చేయాలనుకున్నాను. అండ్ ఈ ఫ్యామిలీ గురించి మీరు సపోర్ట్ చేయాలంటే ట్విట్టర్లోకి వెళ్ళి బాయ్కట్ పుష్ప అనుకొని ఒక ట్వీట్ అయితే వేయండి. ట్విట్టర్లో బాగా ట్రెండ్ అవుతుందన్నమాట. ఇది మీరు సపోర్ట్ చేయాలనుకుంటే ఫ్యామిలీకి.